హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన లాగ్ వచ్చేసి ఒక డెలీషియస్ అయిన లాగ్ అనమాట. సో ఈ లాగ్ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ చికెన్ కర్రీ ఎలా చేస్తున్నారో చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైనా చికెన్ తీసుకుంటే ఆ చికెన్ వాష్ చేసేసుకొని క్లీన్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. సో ఇక్కడంతా మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ ఒక సైడ్ పెట్టేసుకోండి. సో మీరు సైడ్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆనియన్స్, చిల్లీస్ కట్ చేయడం అనమాట. అది మనమే. సో ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అందులోకి దూరేసి చిల్లీస్, ఆనియన్స్ మా మమ్మీకి కట్ చేస్తాను అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. వచ్చిందండి వయ్యారి. తను ఎవరో కాదు, మా అమ్మమ్మ గారు అనమాట. నేనే వీడియోలోకి రా అని చెప్పి ఆమెకి రామని చెప్పాను. సో కెమెరా ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటున్నారనమాట. తర్వాత చూశారు అక్కడ ఉండటము. స్మైల్ ఇచ్చుకో. అది మనమే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం అనమాట. ఆ వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. సో ప్యాకెట్స్ 5 రూపీస్ 10 రూపీస్ పేస్ట్ కన్నా మనం ఇంట్లో ఓన్గా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చెప్పాలి అని అంటే. సో ఆ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని అవన్నీ మిక్సీ చేసేసుకోండి. రెడీ అయిపోయింది మన అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మకి చెప్పాను అనమాట, వాయిస్ ఓవర్ నువ్వే ఇవ్వు, ప్రాసెస్ చేస్తా, నువ్వే చెప్తా ఉండు అని చెప్పి. ఏదో చెప్దామని ట్రై చేసేసింది కానీ తర్వాత అంతా సిగ్గుపడిపోవడం, అలా నవ్వడం అలాగే అయిపోయింది అనమాట. ఏం చేయాలి తర్వాత? మా అమ్మకి చెప్పేదానికన్నా నవ్వడమే ఎక్కువ ఉంది. నాకు ఎందుకో మా మమ్మీ స్మైల్ చూసిన ప్రతిసారి నాకు బ్రెయిన్లో ఒక్క సాంగ్ బాగా రన్ అవుతుంది అనమాట. ఆ సాంగ్ చూసేయండి. వినేశారు కదా ఎలా అనిపించింది? సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ అవి అన్నీ బాణీలోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఒక 5 to 6 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకొని అలా ఉంచేసేయండి. సో అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ మొత్తం అంతా ఆ బాణీలోకి వేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అలా లీవ్ చేసేయండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి చూడండి. సో చూసిన తర్వాత ఇక్కడ మీరు కావాలి అని అనుకుంటే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ టొమాటో యాడ్ చేసుకోలేదు. సో 10 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఒక 20 to 25 మినిట్స్ అలా లీవ్ చేసేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి. ఎందుకంటే ఆ వాటర్ అంతా మొత్తం పీసెస్కి వెళ్తుంది అనమాట. అలా వదిలేసేయండి. కొంచెం గ్రేవీ వస్తే చాలు, అంటే లాస్ట్లో మీరు తినేలాగా మరీ వాటరీగా తిన్నా కూడా అది టేస్ట్ బాగోదు అనమాట. సో కొంచెం నార్మల్గా ఉండేలాగా చూసుకోండి. లాస్ట్లో మాత్రం కంపల్సరీగా కొరియాండర్ వేసుకోవాల్సిందే. కొరియాండర్ లేకపోతే అస్సలు అది చికెన్ ఫ్లేవరే తెలియదు అనమాట. కొత్తిమీర కంపల్సరీగా వేసుకోండి. ఆల్మోస్ట్ ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర మీరు కట్ చేసేసుకొని వేసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్ కొత్తిమీర కూడా. సో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని నార్మల్గా సర్వ్ చేసుకొని తింటమే.